గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రభుత్వ పాలనా రంగంలో అప్పట్లో అగ్రవర్ణాలు మాత్రం ఉండేవారు. అన్ని ఉద్యోగాలకు అందరికీ అర్హత కల్పించాలి అన్నారు జ్యోతిబా. క్రింది వర్గాల ప్రజలలో అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి వారికి ఆయా పనులలో శిక్షణ ఇస్తే వారు ఆ బాధ్యతలు చక్కగా నిర్వర్తించగలుగుతారు. కులకర్ణి, పటేల్, ఉపాధ్యాయుడు వంటి ఉద్యోగాలు అందరికీ ఇవ్వాలని ఆయన ఒత్తిడి చేశారు. ఎందుకంటే ఇవి చాలా కీలకమైన ఉద్యోగాలు. ఇవి ఒక కులం వారికే పరిమితమై ఉండటం చేత ఇతర కులాల వారికి ప్రోత్సాహం తగ్గి వారు వెనుకపడుతున్నారని ఆయన వివరించారు. బ్రాహ్మణులు తమ జనాభా శాతానికి మించి ఉద్యోగాలు చేయటాన్ని జ్యోతిబా వ్యతిరేకించలేదు. కానీ క్రింది వర్గాల వారొక్కరూ మంచి ఉద్యోగాలలో లేకపోవటాన్ని విమర్శించారు. అప్పటికి మహర్లు, మాంగులలో ఒక పట్టభద్రుడు కూడా లేడు. ఈ గ్రంథంలో జ్యోతిబా చేసిన ప్రతి ఆరోపణకు, ప్రతి విమర్శకు ఆధారాలున్నాయి. అందువల్లనే ఆయన రాసిన దానిని ఎవరూ ఖండించలేకపోయారు. బొంబాయి పరగణాలో 1881-82 వరకు ఉన్నత పాఠశాలలో గాని కళాశాలలో గాని ఒక్క అతిశూద్రుడు కూడా లేడు. జ్యోతిబా తన గ్రంథంలో ప్రభుత్వానికి, సవర్ణులకు ఇచ్చిన సలహాలు ఆలోచనాత్మకమైనవి. ప్రతి గ్రామంలోనూ పాఠశాల ఉండాలని, బ్రాహ్మణేతర ఉపాధ్యాయులను ప్రోత్సహించాలని జ్యోతిబా కోరారు. బ్రాహ్మణ ఉపాధ్యాయులు బ్రాహ్మణేతర విద్యార్థులను తిట్టడం, నిరుత్సాహపరిచి మళ్లీ వారు పాఠశాల మొహం చూడకుండా చేయటం అందరికీ తెలిసిన సత్యాలే. అందుకే బ్రాహ్మణ ఉపాధ్యాయులు అసలే వద్దన్నారు ఆయన. మున్సిపాలిటీలు, ప్రాంతీయ పరిపాలనా సంస్థలు వంటి వాటిలో క్రింది జాతులకు స్థానం ఉండాలన్నారు. క్రింది జాతుల కనీస అవసరాలను గమనించేందుకు వారి ప్రతినిధి ఒకరు ప్రతి సంస్థలోనూ ఉండి తీరాలి. ఒక జాతిలో ఒకరిద్దరు ఏవో దొంగతనాలు చేస్తే దొంగజాతిగా పరిగణించి వేరు చేయడం జ్యోతిబాకు నచ్చని విషయం. స్వచ్ఛమైన సరస్సుల్లోని నీరు శూద్రుల చేతిలో పడగానే పశువుల మూత్రం కంటే కలుషితమైపోతుందని చెప్పి శూద్రులను, అతిశూద్రులను బానిసలుగా చేసిన బ్రాహ్మణులను జ్యోతిబా హర్షించలేకపోయారు. వారు తన హిందూ సోదరులే అయినా వారిని సోదరులని చెప్పుకోవటానికి తాను సిగ్గుపడుతున్నానన్నారు. వారు స్వార్థంతో గతంలో అనుకరించిన కుతంత్రాలన్నీ కట్టిపెట్టి విశాలంగా ప్రవర్తిస్తేనే తాను వారిని సోదరులుగా భావిస్తానన్నారు. పత్రికలు, వార్తా సమాచార సిబ్బంది బ్రాహ్మణుల చేతిలో ఉండటం వల్ల క్రింది తరగతులకు మేలు జరిగే అవకాశాలు తక్కువ అని భావించారు జ్యోతిబా. వేదాలు మానవులు రాసినవే అని జ్యోతిబా నమ్మకం. మానవ సమాజంలో భేదభావాలు కల్పించింది వేదాలే. శూద్రులకు బానిసత్వాన్ని విధించిన మనుస్మృతిని అధర్మశాస్త్రంగా జ్యోతిబా నిందించాడు. బౌద్ధమతమంటే జ్యోతిబాకు ఎనలేని గౌరవం. హిందూ మతం జీర్ణదశలో ఉన్నప్పుడు బ్రాహ్మణులు బౌద్ధంలోని మంచి గుణాలు తీసుకుని తమ మతాన్ని పునరుజ్జీవింపచేసి ఆ తర్వాత బౌద్ధులను చిత్రహింసలు పెట్టారని జ్యోతిబా వెల్లడించారు. మహారాష్ట్రలోని ప్రముఖ యోగులైన ముకుందరాజ్, జ్ఞానేశ్వర్, రామదాసులు బ్రాహ్మణుల కుతంత్రాలను ఖండించలేకపోయారని, వారికి ఆ పాటి ధైర్యం లేకపోయిందని జ్యోతిబా విమర్శించారు. దేశంలో బ్రిటిష్ పాలన ఉన్నప్పుడే పైకి రావాల్సిందిగా జ్యోతిబా శూద్రులను, అతిశూద్రులను ఉద్బోధించాడు. ఈ బ్రిటిష్ పాలన ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడే క్రింది వర్గాల వారంతా చదువుకుని పైకి వచ్చి తమ హక్కుల కోసం తాము పోరాడే స్థితికి ఎదగాలి. సామాజిక పోరాటానికి సన్నద్ధులు కావాలి. స్వాతంత్ర్యం కోసం, సమానత్వం కోసం,
సౌభ్రాతృత కోసం పోరాడాలి. బ్రాహ్మణులు ఏర్పరిచిన మతదాస్యం నుంచి, భావదాస్యం నుంచి బయటపడాలి. ఈ అవకాశాన్ని క్రింది వర్గాల వారు సద్వినియోగం చేసుకుని ఉద్ధరించుకోవాలి అని అన్నారు. బ్రాహ్మణుల దురంతాలను నా శూద్ర సోదరులకు తెలియచెప్పటం ఒక్కటే ఈ పుస్తకం రాయటంలోని ఉద్దేశం కాదు. అగ్రకులాల విద్యను మాత్రమే ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి కనువిప్పు కలగజేయడం కూడా నా ఉద్దేశం. రాజనీతిజ్ఞులు, విశాల దృక్పథం కలవారు, సానుభూతిపరులు అయిన జార్జ్ కేంబెల్ వంటి వారు కూడా విద్యా విషయక విధానాలలో, ప్రభుత్వ నిర్ణయాల అమలులో పక్షపాత వైఖరిని, భేద బుద్ధిని కనబరుస్తున్నారు. ప్రభుత్వం అగ్రకులాలను పెద్ద కళ్లద్దాలతో చూడడం మానుకుని ప్రజలందరినీ సమానంగా చూడడానికి ప్రయత్నిస్తుందని భావిస్తున్నాను అన్నారు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.